ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి రేపు నీ ఇంటికి రాబోతున్నానమ్మా, నన్ను గుర్తుపడతావా? గుర్తుపట్టి నన్ను ఆహ్వానిస్తావా బిడ్డ? గుర్తుపట్టలేదు అంటే గనక ఇక ఎన్నటికీ నీ ఇంటికి గడప కూడా తొక్కను. జాగ్రత్త పడు బిడ్డ. ఈ విశ్వం అనే ఒక నాటక రంగంలో నీ అడుగు ఏ అడుగు కారణం లేకుండా పడదు. ఈరోజు నువ్వు ఈ మాటలు వింటున్నావు అంటే నీ జీవితంలో కూడా ఒక మహత్తరమైనటువంటి మార్పు రాబోతుంది అని అర్థం. ఈరోజైతే నీ కోసమే, రేపటి రోజున నీ ఇంట అడుగు పెట్టడం కోసమే ఈ సందేశాన్ని ఈరోజు నీకు వినిపిస్తున్నాను తల్లి. సిద్ధంగా ఉండు. నీ దరిద్రాన్ని తుడిచేసి నీ ఇంటిని ఆనంద నిలయంగా మార్చే దివ్య సందేశం ఇది. ఈ సందేశం నీ మేలు కోరి నీ కోసం తెచ్చినటువంటి సందేశం. నీ కర్మలను ప్రకాళన చేయటానికి కూడా ఒక రహస్యం కూడా ఉందమ్మా. రేపు ఉదయం నీ ఇంటికి రాబోయే ఈ అతిథి వెనుక ఉన్న మర్మం ఏంటో నీకు తెలియాలి అంటే ఈ బాబా తెచ్చిన ఈ సందేశాన్ని పూర్తిగా వినిబిడ్డా అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి, రేపు ఉదయం సూర్యోదయం వేళకల్లా సూర్యుని కిరణాలు ఈ భూమిని తాకుతున్న సమయాన నీ ఇంటి వాకిట్లో అడుగుపెట్టే ఆ మొదటి పాదం సామాన్యమైనది కాదమ్మా. భ్రమపడకు తల్లి. అది నీ కోటి జన్మల పుణ్యఫలమో లేక ప్రారబ్ధ కర్మల భారమో తేల్చడానికే నేను పంపే నా దివ్య ప్రతినిధి కాలచక్రం. ఎప్పుడూ ఒకేలా తిరగదు, కానీ దైవ నిర్ణయం అమోఘం తల్లి. నీవు ఎంతో కాలంగా ఎన్నో రాత్రులు కన్నీళ్లతో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఆ అతిథి రూపంలో దాగి ఉంది బిడ్డ. వారిని ఆదరణతో స్వీకరిస్తే నీ ఇంటి అదృష్ట లక్ష్మి మేల్కొంటుంది. అదే అహంకారంతో గనక ఖాళీ చేతులతో పంపిస్తే నీ భాగ్యాన్ని నువ్వే చేజేతులారా వెనక్కి నెట్టేసినట్టే అవుతుంది. గుర్తుంచుకో. ఆ వచ్చే వ్యక్తి నీ సహనాన్ని, నీ దారిద్ర్యాన్ని, నీలోని మానవత్వాన్ని పరీక్షించడానికి నేను వేసినటువంటి దివ్య వ్యూహం. నువ్వు నన్ను షిరిడీలో వెతుకుతావు, చందన చరిత్ర పటాల్లో వెతుకుతావు, శిలా విగ్రహాలకు షోడశోపచార పూజలు చేస్తావు. కానీ నేను సజీవంగా నీ ముందుకొచ్చినప్పుడు ఎందుకు నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు? అహం బ్రహ్మస్త్రీ, నేనే సర్వమునందు ఉన్నాను కదా, సర్వం నాయందే ఉన్నది. రేపు నీ గుమ్మం దగ్గర నిలబడి ఆప్యాయంగా బిడ్డా అని పిలిచే ఆ దీన గొంతులో నా స్వరమే ప్రతిధ్వనిస్తుంది. అతను చిరిగిన వస్త్రాలతో ఉండొచ్చు, దేహంతో వికారంగా ఉండొచ్చు, అపరిచితుడు కావచ్చు, తెలియని వ్యక్తి కావచ్చు. బాహ్య రూపాన్ని చూసి ఈసడించుకోకు బిడ్డ. ఈ దేహమునే దేవాలయం లోపల వెలుగుతున్నటువంటి ఆత్మజ్యోతిని దర్శించు. నువ్వు వారికి ఇచ్చే ఆ చిన్న దానం అనంతమైన ఆకలిని తీరుస్తుంది. నువ్వు చూపే ఆ కరుణే నా హృదయాన్ని
ద్రవింపజేస్తుంది తల్లి. ఈ మనుష్య జన్మ కేవలం భోగాల కోసం వచ్చింది కాదు, గత జన్మల్లో మిగిలిపోయినటువంటి రుణబంధాలను తీర్చుకోవడానికి లభించినటువంటి ఒక అవకాశం. రేపు నీ ఇంటికి వచ్చే ఆ మొదటి వ్యక్తి నీకు ఏదో ఒక జన్మలో రుణపడి ఉండొచ్చు, లేదా నువ్వే వారికి పూర్వజన్మలో ఏదో ఇవ్వాల్సి ఉండొచ్చు. ఆ రుణం తీర్చుకొని కర్మ విముక్తి పొందే అవకాశం నీకు లభించినప్పుడు లోభత్వంతో వెనకడుగు వేయకు. నా దగ్గర ఏమీ లేదు, నేనే కష్టాల్లో ఉన్నాను, నేనేమి ఇవ్వగలను అని నీవు ప్రశ్నించుకోకు. నీ దగ్గర ఉన్న చిరునవ్వు, ఒక గ్లాసు శీతల జలం, లేదా ఒక పిడికెడ అన్నం, అది ఏమైనా సరే ప్రేమతో సమర్పించు. నువ్వు ఇచ్చేది వస్తువు కాదు తల్లి, నీలోని నేను అనే ఒక అహంకారాన్ని నా పాదాల దగ్గర బలి ఇస్తున్నాను. అప్పుడే నీ కర్మబంధాలు తొలగిపోయి జ్ఞానోదయం కలుగుతుంది. నాడు షిరిడీలో పవిత్రమైన ద్వారకామయ ధ్వని సాక్షిగా నేను ఏ మాటనైతే చెప్పానో నేడు అదే సత్యాన్ని నీతో చెబుతున్నాను. ఆ ధునిలో కట్టెలు కాలి బూడిదైనట్లుగా నీవు చేసే ఈ సత్కర్మ నీ దరిద్ర్యాన్ని, నీ గృహ దోషాలను, నీ జాతకంలోని అశుభాలను దహించి వేస్తుంది. ఆలోచించకు బిడ్డ, నీ ₹1 త్యాగం చేసి నేను నీకు ఒక ₹10 తిరిగి ఇచ్చే బాధ్యత నాది. నా బిడ్డల చేతులు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసేవిగా ఉండాలి, కానీ యాచించేవిగా ఉండకూడదు. రేపు నీ గుమ్మం దగ్గర నిలబడే ఆ వ్యక్తి నీ అదృష్ట లక్ష్మికి ప్రతిరూపం. వారిని మనస్ఫూర్తిగా దైవానుభావంతో ఆహ్వానించు. నీ జీవితంలో చక్కని అద్భుతాలు జరగడం ఆ క్షణమే మొదలవుతుంది. చాలామంది భక్తులు నన్ను అడుగుతూ ఉంటారు, బాబా మా ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండటం లేదు, ఎన్ని పూజలు చేసినా కూడా కష్టాలు తీరటం లేదు అని ప్రతిరోజు అడుగుతున్నావు. లక్ష్మి ఎక్కడ కొలువై ఉంటుందో తెలుసా తల్లి? ఎక్కడైతే అతిథి అభాగ్యులకు మర్యాద జరుగుతుందో, ఎక్కడైతే ఆకలితో ఉన్న ప్రాణికి అన్నం దొరుకుతుందో అక్కడ ఆమె స్వయంగా కొలువై ఉంటుంది. రేపు ఉదయం నీ ఇంటికి వచ్చే ఆ మొదటి అతిథిని గౌరవించు. అది నీ ఇంటి వాస్తు దోషాలను, దుష్ట శక్తులను కూడా పారద్రోలుతుంది. నీవు ఇచ్చే ఆ చిన్న దానం నీ ఇంటి పునాదులను గట్టిపరుస్తుంది. సంశయాలను వీడు తల్లి, నా మాటను శ్రద్ధగా ఆలకించు. నేను నీ వెంటే ఉన్నాను కదా. నీ ప్రతి ఆలోచనను, నీ ప్రతి అడుగును గమనిస్తూ ఉన్నాను. ఈ ప్రపంచమంతా కూడా ఒక పెద్ద మాయాజాలం బిడ్డ. ఈరోజు నీకున్న సంపద రేపు నీది కాకపోవచ్చు. నీవు నావి అనుకునే బంధాలు ఏవి కూడా శాశ్వతం కాదని, నీవు చేసే ధర్మం మాత్రమే నీ ఆత్మ వెంట వస్తుంది అని చెప్పి రేపు నీ ముందుకు వచ్చే ఆ అతిథి నీ జ్ఞానానికి, నీ పరిపక్వతకు ఒక గొప్ప పరీక్ష తల్లి. నువ్వు వారిని ఏ దృష్టితో చూస్తావో నేను నిన్ను కూడా అదే దృష్టితో చూస్తాను. నేను ఉన్నతమైన వాడిని, అతను యాచకుడు అనే అహంకారపూరిత భావం అనేది వద్దు తల్లి. నా ప్రతి రూపం, నా సృష్టిలోని ప్రతి భాగం అన్నీ భావించు. ఆ భావం కలిగిన క్షణమే నీకు మోక్షం సిద్ధిస్తుంది. నీ హృదయ కవాటాలను విశాలం చేసుకో. అప్పుడే కదా నా అనుగ్రహం, ఈ సాయి అనుగ్రహం వర్షం నీపై కురుస్తుంది. శిష్యుడికి గురువు ఇచ్చే ఆజ్ఞే పరమ దర్శనం, పరమ ధర్మం, వేదం, ప్రాణం, ప్రమాణం. రేపు ఉదయం నువ్వు నిద్రలేవగానే నీ మనసును ప్రశాంతమైన సరోవరంలో ఉంచుకో. ఎవరితోనూ వాదించకు, ఏ జీవిని నొప్పించకు. నీ తలుపు తట్టే ఆ మొదటి వ్యక్తికి విముఖత చూపకు. ఒకవేళ నువ్వు వారిని తిట్టి పంపినా కూడా, లేదా నిర్లక్ష్యంతో ఏమీ ఇవ్వకుండా వెనక్కి పంపినా అది సాక్షాత్తు నన్ను తిరస్కరించడమే, నన్ను అవమానించడమే. నీ అదృష్టం నీ గుమ్మం వరకు వచ్చి ప్రవర్తన చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అలా జరగనివ్వకు బిడ్డ. ఇది నీ జన్మను పునీతం చేసే గొప్ప అవకాశం. నా మాట విను తల్లి. నీ యోగక్షేమాల భారం నేను మోస్తాను బిడ్డ. ఒక్కొక్కసారి ఆ అతిథి నిన్ను పరీక్షించవచ్చు. నీ ఓర్పును, నీ సహనాన్ని పరీక్షించేలా వాళ్ళు ప్రవర్తించవచ్చు. అప్పుడు కూడా నువ్వు నిబ్బరంగా ఉండు. కోపానికి, అసహనానికి తావివ్వకు. ఓర్పు, సబూరి ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను నివాసం ఉంటాను. నువ్వు ఎంత శాంతంగా ఆ అతిథిని ఎదుర్కొంటే నీకు లభించే పుణ్యఫలం అంత అనంతంగా ఉంటుంది తల్లి. రేపు ఉదయం జరిగే ఆ స్వల్ప సంఘటన నీ జీవిత ప్రయాణంలో ఒక మహా మలుపు కాబోతుంది. ఆ మలుపు మీకు శుభాన్ని, సుఖాన్ని చేకూర్చాలి అంటే నువ్వు నా సిద్ధాంతాలను త్రికరణ శుద్ధిగా పాటించాలి. ఈ జగత్తులో ఏ సంబంధం లేకుండా
ఏ రుణము లేకుండా ఎవ్వరూ కూడా ఉండరమ్మా. ఎవరిని కూడా ఎవరు కలవరు. రేపు నీ ఇంటికి వచ్చే ఆ వ్యక్తితో నీకు పూర్వజన్మల నుండి కూడా విడదీయలేనటువంటి రుణాబంధం ఉంది. ఆ రుణాన్ని తీర్చుకొని నీ కర్మచక్రం నుండి విముక్తి పొందడానికి వాళ్ళు వస్తున్నారు. వారిని సంతోషపెట్టడం ద్వారా నువ్వు ఒక పెద్ద కర్మదోషం నుండి విముక్తి పొందుతావు. ఇది కేవలం ఒక కల్పిత కథ కాదు బిడ్డ. ఇది నీ జీవితానికి సంబంధించిన పరమ సత్యం. మనసులోని భారాన్ని దించుకోవాలి అంటే అతిథిని నువ్వు దైవ స్వరూపంగా భావించి సేవించు. కళ్ళలో నిలిచినటువంటి కన్నీటిని తుడిచే బాధ్యత నాది. రేపు ఉదయం నువ్వు చేసే ఆ చిన్న దానమే నీ జీవితంలో ఒక మహా అద్భుతానికి నాంది. ఆ అతిథి వెళ్ళిపోయిన తర్వాత నీ మనసులో ఒక తెలియనటువంటి ప్రశాంతత, ఒక దివ్యమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అదే నా స్పర్శ, అదే నా ఆశీర్వాదం. ఆ క్షణం నుండి కూడా నీ ఇంట్లో ఉన్న అశాంతి మంచులా కరిగిపోతుంది. నీ పనుల్లో ఉన్న ఆటంకాలు పటాపంచలైపోతాయి. ఈ సాయి అనుగ్రహం ఎంత అపారమో ఎంత అమోఘమో నీకు అప్పుడు అర్థమవుతుంది తల్లి. ఆ అనుభవాన్ని పొందడానికి సిద్ధంగా ఉండమ్మా. ఈ ప్రపంచమంతా ఒక పెద్ద మాయాజాలం బిడ్డ. ఈరోజు నీకున్నటువంటి సంపద రేపు నీది కాకపోవచ్చు. నీకు నావి అనుకునే బంధాలు ఏవీ కూడా శాశ్వతం కావు. కానీ నీవు చేసే ధర్మం మాత్రమే నీ ఆత్మ వెంట వస్తుంది. రేపు నీ ముందుకొచ్చే ఆ అతిథి నీ జ్ఞానానికి, నీ పరిపక్వతకు ఒక గొప్ప పరీక్ష. నువ్వు వారిని ఏ దృష్టితో చూస్తావో నిన్ను అదే దృష్టితో చూస్తాను. నేను ఉన్నతమైనటువంటి వాడిని, అతను యాచకుడు అనే అహంకారపూరిత భావం వద్దు తల్లి. వాడు నా ప్రతిరూపం, నా సృష్టిలోని భాగమని భావించు తల్లి. ఆ భావన కలిగినటువంటి క్షణమే నీకు మోక్షం సిద్ధిస్తుంది. నీ హృదయ కవాటాలను విశాలం చేసుకో. అప్పుడే కదా నా అనుగ్రహ వర్షం నీపైన కురుస్తుంది. శిష్యుడికి గురువు ఇచ్చే ఆజ్ఞే పరమధర్మం, వేద ప్రమాణం. రేపు ఉదయం నువ్వు నిద్ర లేవగానే నీ మనసును ప్రశాంతమైనటువంటి సరోవరంలా ఉంచుకో. ఎవరితోనూ కూడా వాదించకు. ఏ జీవిని కూడా నొప్పించకు. నీ తలుపు తట్టే ఆ మొదటి వ్యక్తి విముఖత చూపకు. ఒకవేళ నువ్వు వారిని తిట్టి పంపినా లేదా నిర్లక్ష్యంతో నువ్వు ఏమీ ఇవ్వకుండా వెనక్కి పంపినా అది సాక్షాత్తు కూడా నన్ను తిరస్కరించడమే అవుతుంది, నన్ను అవమానించడమే అవుతుంది. నీ అదృష్టం అనేది నీ గుమ్మం వరకు వచ్చి నీ ప్రవర్తన చూసి వెనక్కు తిరిగి వెళ్ళిపోతుంది. అలా జరగనివ్వకు బిడ్డ. ఇది నీ జన్మను పునీతనం చేసే ఒక గొప్ప అవకాశం. నా మాట విను. నీ యోగక్షేమాలన్నీ కూడా భారం అంతా నేను మోస్తాను బిడ్డ. ఒక్కొక్కసారి నా అతిథి నిన్ను పరీక్షించవచ్చు. నీ ఓర్పును, నీ సహనాన్ని పరీక్షించేలా వాళ్ళు ప్రవర్తించవచ్చు. అప్పుడు కూడా నువ్వు నిబ్బరంగా ఉండు. కోపానికి, అసహనానికి తావివ్వకు. ఓర్పు, సబూరి ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను నివాసం ఉంటాను. నువ్వు ఎంత శాంతంగా ఆ అతిథిని ఎదుర్కొంటే నీకు లభించేటువంటి పుణ్యఫలం అంత అనంతంగా ఉంటుంది. రేపు ఉదయం జరిగే ఆ స్వల్ప సంఘటన నీ జీవిత ప్రయాణంలో ఒక మహా మలుపు కాబోతోంది. ఆ మలుపు నీకు శబ్దాన్ని, సుఖాన్ని, శుభాన్ని చేకూర్చాలి అంటే నువ్వు నా సిద్ధాంతాలను త్రికరణ శుద్ధిగా నువ్వు పాటించాలి బిడ్డ. ఈ జగత్తులో ఏ సంబంధము లేకుండా, రుణము లేకుండా ఎవ్వరూ కూడా ఎవరిని కలవరమ్మా. రేపు నీ ఇంటికి వచ్చే ఆ వ్యక్తితో నీకు పూర్వజన్మల నుండి కూడా విడదీయలేనటువంటి రుణబంధం ఉంది. ఆ రుణాన్ని తీర్చుకొని నీ కర్మచక్రం నుండి విముక్తి పొందడానికి వాళ్ళు వస్తున్నారు. వారిని సంతోషపెట్టడం ద్వారా నువ్వు ఒక పెద్ద కర్మదోషం నుండి విముక్తుడివి పొందుతావు. ఇది కేవలం ఒక కల్పిత కథ కాదు బిడ్డ. ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి పరమ సత్యం. నీ మనసులోని భారాన్ని దించుకోవాలి అంటే అతిథిని దైవ స్వరూపంగా భావించి సేవించు. కళ్ళలో నిలిచినటువంటి కన్నీటిని తుడిచే బాధ్యత నాది. రేపు ఉదయం నువ్వు చేసేటువంటి ఆ చిన్న దానమే నీ జీవితంలో ఒక మహా అద్భుతానికి నాంది పలుకుతుంది. నీవు ఇతరులకు మేలు చేస్తే నేను నీకు సర్వ శుభాలను కలిగిస్తాను. ఈ ప్రపంచంలో ఆపదలు, కష్టాలు సముద్రపు అలల్లా వస్తూనే ఉంటాయమ్మా. కానీ నా నామస్మరణ చేసేవారికి, నా మార్గంలో నడిచేవారికి, నా అనుగ్రహాన్ని పొందిన వారికి ఏ భయము లేదు. రేపు వచ్చే ఆ మొదటి వ్యక్తి నీ ఇంటి చుట్టూ కూడా ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తారు తల్లి. వారిని గౌరవించి నీ భక్తిని చాటుకో.
నీవు చేసే సేవ నీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఎటువంటి దుష్ట శక్తులు చేరకుండా కాపాడుతుంది. ఇది ముమ్మాటికి కూడా సత్యం. సత్యం తల్లి. జ్ఞానం అనంతం. ఈ మూడింటి కలయికే సాయి తత్వం. సత్యమైన మార్గంలో నడువు, జ్ఞానాన్ని పొందు, అనంతమైనటువంటి నా ప్రేమను ఆస్వాదించు బిడ్డ. రేపు ఉదయం నీ వాకిట నిలబడేటువంటి ఆ వ్యక్తి నీకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పిస్తారు. ఆ పాఠాన్ని కనుక నువ్వు శ్రద్ధగా విను, నీ మనసులోని అజ్ఞానం అనేది తొలగిపోతుంది, అంధకారం అనేది తొలగిపోతుంది, జ్ఞానజ్యోతి వెలుగుతుంది. సాయి అనుగ్రహం అనేది నీకు ఎల్లప్పుడూ కూడా గమ్యాన్ని చూపిస్తుంది. బిడ్డ, ఇది నీకు ఆఖరి హెచ్చరిక అని కాదు, కానీ ఆఖరి అవకాశం అని భావించు. రేపు నీ గుమ్మం దగ్గర నేను ఏదో ఒక రూపంలో వస్తాను కదా, నిన్ను పరీక్షించి నీకు వరం ఇవ్వడానికి వస్తాను. నన్ను గుర్తుపట్టి నా సేవలో నువ్వు ధరించు తల్లి. నీ అదృష్టం నీ ముంగిట ఉందమ్మా, దాన్ని 2 చేతులతో కూడా అందుకో. నీవు చేసే పనే నీ తలరాతను మారుస్తుంది. సంశయాలను వీడి సాయి బాటలో నడువు తల్లి. నీకు సాయి అనుగ్రహాన్ని అందిస్తాను. ఈ సాయి మీద నమ్మకంతో ఉండు బిడ్డ, నీకంతా మంచే జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.